హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ స్పెషల్ అండి. ఈరోజు వీడియోలో నోరూరించే మామిడికాయ పచ్చడి అదే అండి. ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను గిన్నె కొలతల్లోనూ మరియు పచ్చడి బూజు పట్టకుండా ఎలానో కూడా చెప్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. మామిడికాయ కారానికి చిన్న రసాలు కానీ, తెల్ల గులాబీలు కానీ, నాటుకాయ కానీ, జలాలు కానీ పెట్టవచ్చు. అయితే మేము ఇప్పుడు చిన్న రసాలు తీసుకొని ఊరగాయ స్టార్ట్ చేసామన్నమాట. ఈరోజు ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి కాయలన్నీ ఈ విధంగా నానబెట్టాలి. గంటన్నర నానిన తర్వాత మూతులు కోసి ఒక క్లాత్ మీద, తెల్లటి క్లాత్ మీద శుభ్రంగా తుడిసి ముక్కలు కోసుకొని కారం స్టార్ట్ చేసుకోవాలి. గంటన్నర నానబెట్టాము. నానబెట్టిన తర్వాత ఇలా శుభ్రంగా రుద్ది ఒక్కొక్క కాయని కడిగి వైట్ క్లాత్తో తుడిసి ఆ క్లాత్ మీద వేసుకోవాలి ఒక్కొక్క కాయ. ఇలా అన్ని కాయల్ని, మామిడికాయల్ని నీట్గా కడిగి రుద్ది కడగాలి. రుద్ది కడిగి ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ వైట్ క్లాత్తో తుడిచి నేల మీద ఒక క్లాత్, కాటన్ క్లాత్ వేసి ఆ క్లాత్ మీద ఒక్కొక్క కాయ ఆరనివ్వాలి. తడి లేకుండా ఆరనివ్వాలి. తుడిచిన మామిడికాయలను ఈ విధంగా మూతులు కోసి పక్కన పెట్టుకోవాలి. ఆ విధంగా కోసి ఇలా జీడులు తీయాలి. ఇలా జీడులు తీసి జీడుల్లో ఉన్నటువంటి తెల్లని రేగు కూడా తీసేయాలి. తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కోయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో ఈ విధంగా శుభ్రంగా తుడిసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా దురవాలి. ఒక్కొక్క ముక్క లీటర్న్నర పాలు పడతాయి. ఈ గిన్నెతో మామిడికాయ ముక్కలు కొలుస్తున్నాము. ఇందాక కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు గిన్నెన్నర వేస్తాం అన్నమాట. అయితే ఈ మామిడికాయ ముక్కలు కానీ, గిన్నెలకు కానీ తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే కారం బూజు వస్తుంది అన్నమాట. ఉప్పు టీ గ్లాస్తో రెండు గిన్నెలన్నర మామిడికాయ ముక్కలు తీసుకున్నాము. టీ గ్లాస్తో ఉప్పు 5 గ్లాసులు పోయాలి. ఒక పావు గ్లాస్ మందం కొంచెం ఉప్పు, కారం కన్నా ఉప్పు కొంచెం ఎక్స్ట్రా వేసాము. ఇప్పుడు కారం, ఉప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో కారం కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. ఒకటి 5 పసుపు 2 స్పూన్లు,
మెంతిపిండి 3 స్పూన్లు, ఎల్లిపాయలు మిక్సీలో ఒక్కలొక్కలుగా మిక్సీని రివర్స్లో తిప్పాలి. ఇలా కొన్ని ఎల్లిపాయలు, కొన్ని కొంచెం మెత్తగా అవ్వాలి. 300 గ్రాములు ఎల్లిపాయలు, అల్లం 1 కేజీ తెప్పించుకొని కడిగి పుచ్చు చూసుకోవాలి. పుచ్చు చూసుకొని కడగాలి. కడిగి బాగా ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండిన తర్వాత ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం మామిడికాయ, అల్లము, పసుపు, మెంతిపిండి, ఎల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ కలిసేలా ఇలా మొత్తం కలుపుకోవాలి. కారాన్ని కలుపుకొని ఈ కారం ఇలా పక్కన పెట్టుకోవాలి. నూనె ప్యాకెట్ కట్ చేసి ఇలా గిన్నెలో పోసుకోవాలి. ఆయిల్ మొత్తం ఇప్పుడు ఇందాక కొలత కొలుసుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసి ఆయిల్లో నుంచి తీసి మనం కలుపుకున్న కారంలో ఈ విధంగా వేయాలి ముక్కలన్నీ. ఈ విధంగా వేస్తే ముక్కలకి నూనె, కారము అన్నీ సరిపడా మంచిగా కలుస్తాయి అన్నమాట. ఇందాక కారం కలుపుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నూనెలో వేసిన ముక్కల్ని తీసి కారంలో వేసాము. ఈ కారాన్ని కలిసేలా మొత్తం కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. అల్లం మామిడికాయ కలపటం అయిపోయింది. నూనె పైన ఈ విధంగా అంతా కలిసేలా తిప్పుకుంటూ ఇలా పోయాలి నూనె. అల్లం మామిడికాయ రెడీ. అల్లం మామిడికాయ కారం, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. నూనె కొంచెం పడుతుంది అన్నమాట. ఈరోజు మూడో రోజు ఇలా కలుపుతున్నాము. కారం అంతా కలిసేలా కలిపి, నూనె తక్కువైంది కాబట్టి శనగ నూనె పోస్తున్నాం. కలిపిన రోజు కూడా శనగ నూనె పోసాము. ఈరోజు కూడా శనగ నూనె పోస్తున్నాము. ఇలా కలపాలి. నూనె కలిసేలా మొత్తం కారం, నూనె అన్నీ కలిసేలా కలపాలి. అల్లంతో మామిడికాయ కారం. ఇలా మొత్తం కలిసిన తర్వాత, నూనె, కారం అన్నీ కలిసిన తర్వాత డబ్బాలో ఈ విధంగా కారం ముక్కలు అన్నీ కలిసేటట్టు డబ్బాలో పెట్టుకోవాలి. అచ్చం ముక్కలు పెడితే కారం ఉండదన్నమాట. నూనె, కారం, ముక్కలు అన్నీ కలిసేలా పెట్టుకోవాలి.
అల్లం మామిడికాయ కారంను ఈ విధంగా జార్స్లో స్టోర్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.